తమన్ అసలు ఎలాంటి సంగీతాన్ని అందించాడంటే మన గుండెల్లోకి వచ్చేసి మీరు ఈ సినిమాకి వస్తారా రారా, మీరు ఈ సినిమా చూస్తారా చూడరా, మీరు ఎందుకు టికెట్ కొనరు అని మన డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని మన ఇంట్లోని బయటికి వెళ్ళి టికెట్ కొని కోరుకోవాలి అసలు తమన్. థ్యాంక్స్ బ్రదర్, you've given your best music for me. Thank you so much. పదకొండని ఇంకో బ్లాక్ బస్టర్ ఆడియో ఇచ్చాడు నాకు. మ్యూజిక్ ఇవాళ యూత్ కానీ క్లాస్ కానీ మార్క్స్ కానీ అన్ని సెక్షన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఏ మేరా జహాన్ అనే పాటకి తమన్ లో కీబోర్డ్ ప్లేయర్ హర్షన్ గారు చేయించింది, తమన్ గారు చేయించారు. సో ఆ రోజు నుంచి నాకు తెలిసి చాలా అద్భుతమైన ప్రతిభ పాట ఉన్న వ్యక్తి. Your work in Akhanda was fantastic. రహమాన్ గారు లేదు అని ఎవరికి ఆ ఫీలింగ్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. థ్యాంక్ యూ తమన్. అక్కడ నాకు ఏమేదో తెలుసు, అక్కడ థియేటర్ లో కూడా స్పీకర్లు అక్కడ పాటలు అయితే పేలిపోతుంది. Again for the best music direction for the foot tapping songs of the film which reached the nook and corner of the country. తమన్ గారు, సారీ నందమూరి తమన్ గారు. తమన్ గారు 90 కొట్టి కొడతారేమో, 90 స్థాయి కొడతారేమో, సాగు కొట్టారు Background score wonderful, theater అసలు వైబ్రేషన్ ఫస్ట్ చూపించినప్పుడే ఇలా కొట్టేసి చూపించాడు మీకు ఇచ్చేలా చేశాడు అంటే ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్ అని నాదేనంటే అది నందమూరి కూడా కాదు, ఎన్పీకే తమన్. తమన్ గారు నిజంగా చెప్తున్నాను, స్పీకర్ అంత పెద్ద స్పీకర్ నేల పడింది. సో థియేటర్ లో జాగ్రత్త, స్పీకర్ కింద కూర్చున్నోళ్ళు జాగ్రత్త, మేమైతే బాధ్యతలు కాదు.